స్నేహితుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? శ్రీకృష్ణుడికి గురుకులంలో సుధాముడు అనే బాల్యమిత్రుడు ఉండేవాడు. వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ సుధాముడు పెద్దయ్యాక అత్యంత పేదరికం అనుభవిస్తూ ఉంటాడు. దాంతో సుధాముడి భార్య, స్వామి, ఇంతకన్నా పేదరికం నేను ఇక అనుభవించలేను. మీరు మరియు శ్రీకృష్ణుడు ప్రాణ స్నేహితులు కదా, దయచేసి ఆయన సహాయాన్ని కోరండి, లేదంటే నేను మరియు మన పిల్లలు తినడానికి తిండి లేక కరువుతో చనిపోతాము అని వేడుకుంటుంది. సుధాముడికి వెళ్లాలనిపించదు. ఎందుకంటే నేను కృష్ణుడికి గుర్తుకు ఉన్నానో లేదో అని అనుకునేవాడు. కానీ తన భార్య మాటలు విని సరే అని అంటాడు. సుధాముడి భార్య శ్రీకృష్ణుడి కోసం తినడానికి అటుకులను అరువుగా తెస్తుంది. సుధాముడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు సుధాముడిని చూడగానే ఆనందంతో సంతోషంతో ఒకసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి సుధాముడిని కౌగిలించుకుని, ఇన్ని రోజుల తరువాత నేను గుర్తుకు వచ్చానా సుధామా అని సుధాముడిని కృష్ణుడి సింహాసనం మీద కూర్చోబెట్టి చేతుల్లోకి నీళ్లు తీసుకుని నీళ్లతో సుధాముడి పాదాలను కడిగి ఆ నీటిని కృష్ణుడి తల మీద వేసుకుంటాడు. కృష్ణుడి ప్రేమను చూసి సుధాముడు ఏడుపు ఆపుకోలేక ఏడ్చేస్తాడు. అలా చాలాసేపు కూర్చొని ఇద్దరు చిన్నప్పుడు చేసిన చిలిపి పనుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తరువాత కృష్ణుడు, నా కోసం ఏం తెచ్చావు మిత్రమా? నీ భార్య నా కోసం ఏదో మంచి పలహారం కట్టినట్టు ఉంది అని అంటాడు. కానీ శ్రీకృష్ణుడు రాజభోగం చూశాక ఈ అటుకుల్ని ఇవ్వడానికి సుధాముడు సిగ్గుపడుతూ ఉంటాడు. ఈ విషయం గ్రహించిన శ్రీకృష్ణుడు సుధాముడి చేతుల్లో ఉన్న ఆ సంచి తీసుకుని అందులో ఉన్న అటుకులని తీసి కొద్దిగా తింటాడు. ఇంత రుచిగా ఉంటే ఇవ్వడానికి సిగ్గుపడతావెందుకు మిత్రమా అని చెప్పే లోపే సుధాముడి చుట్టూ బంగారు మరియు మణి మాణిక్యములు ఉంటాయి. కృష్ణుడు నవ్వుతూ ఇంకొక ముద్ద తింటూ ఉండగా అంతలోనే రుక్మిణీదేవి వచ్చి, కన్నయ్య, నువ్వు తిన్న ఒక ముద్దకే సుధాముడికి ఈ జన్మలో ఇంత సిరి సంపదలను ఇచ్చావు. నువ్వు కాని ఇంకొక ముద్ద తింటే ఇక సుధాముడు కుబేరుడు కన్నా ఎక్కువ ధనవంతుడు అయిపోతాడు అని నవ్వుతూ అంటుంది. కృష్ణుడు కూడా నవ్వుతూ, నా మిత్రుడు అడగాలే కాని ఈ ముల్లోకాలకి అత్యంత ధనవంతుడిని చేసేస్తాను అని అంటాడు. కృష్ణుడు చూపించే ప్రేమకి సుధాముడి కళ్ళల్లో నీరు కారిపోతాది. చాలు కృష్ణ, నాకు ఇవి చాలు అని శ్రీకృష్ణుడిని హత్తుకుంటాడు. రుక్మిణీదేవి వీళ్ళ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం చూసి, సుధాముడు ఎన్ని జన్మలెత్తినా నేను లక్ష్మీ స్వరూపంలో అతనితోనే కొలువై ఉంటాను. ఇక సుధాముడు ఎప్పటికీ పేదరికం అనుభవించడు అని మాట ఇస్తుంది. అలా కృష్ణుడు మరియు సుధాముడి మధ్య ఉన్న ఈ స్నేహితాన్ని మనం గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నాం. మీ జీవితంలో మీకున్న ఆ కృష్ణుడు లాంటి స్నేహితులు ఎవరో, లేదా సుధాముడు లాంటి స్నేహితులు ఎవరో అతని పేరు కామెంట్ చేయండి. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.